ఎందుకంటే ఎవరి మీద అభియోగం వేశారు? మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద అభియోగం వేశారు. మేము ధైర్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికే లేఖ రాశారు, ఖచ్చితంగా దీని మీద సిబిఐ విచారణ అయినా చేయండి లేదా సుప్రీంకోర్టు జడ్జితో అయినా విచారణ చేయండి అనేసి. మా జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన బోమన కరుణాకర్ రెడ్డి గారు అయితే వెంకటేశ్వర స్వామి గుడి బయట ప్రమాణం చేయడం జరిగింది. అతను ఏమైనా తప్పు చేస్తే కుటుంబం నాశనం అయిపోవాలని. అంటే ఏ తప్పు చేయలేదు కాబట్టి అంత ధైర్యంగా ప్రమాణం చేయడం జరిగింది. అలాగే వైవి సుబ్బారెడ్డి గారు తీసుకుంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపాలి అని. బోమన్ కరుణాకర్ రెడ్డి గారు సిబిఐ విచారణ కావాలి అని అడిగారు. ఏ తప్పు చేయలేదు కాబట్టి ఇంత ధైర్యంగా మా పార్టీ నాయకులు అడుగుతూ ఉన్నారు, ఒక పెద్ద స్థాయిలో కేంద్ర స్థాయిలో విచారణ జరగాలని. కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే ఎంతసేపు సిట్ విచారణ అంటూ ఉన్నారు. సిట్ అనే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నిల్చోమంటే నిల్చొని కూర్చోమంటే కూర్చునే ఒక దర్యాప్తు సంస్థ. చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసే వాళ్ళు అతను చెప్పిన మాటలు వెల్లివేస్తారు తప్ప సొంతంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటారు? ఎందుకు సిబిఐ విచారణకు చంద్రబాబు నాయుడు గారు వెనుకడుగు వేస్తూ ఉన్నారు?